కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం, ముమ్మాటికి నిజం. ఈ కాన్వర్జేషను సుబ్బారెడ్డి గారు వైసీపీ నాకు సొంతంగా వినిపించింది. ఇది నిజం. కాబట్టి ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం, ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి, ఇక్కడ రేవంత్ అన్నగారు ఉన్నారు, అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు. కనీసం ఇప్పుడైనా ఈ ఇష్యూను చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎక్కడ ఏ ఎంక్వైరీకి రమ్మన్నా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు జరిగింది, ఆ తప్పుకు శిక్ష కూడా పడాల్సిన అవసరం ఉంది. అంటే ఎంక్వైరీనైనా మీరు ఏమన్నా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? నేను ఫిర్యాదు చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు MOU రాసిచ్చిన రోజే ఇది అమలు చేయటం లేదు అని ఫిర్యాదు చేసేదాన్ని. నిజానికి సొంత తల్లిని కోర్టుకి ఈడ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నాకు పర్సనల్ గ్రడ్జెస్ లేవు అని నిరూపించుకోవడానికి మేబీ నేను పర్సనల్ ఫిర్యాదు చేయకపోవచ్చు, కానీ నేను చెప్పాలనుకుంటున్నది ఇది సోషల్ ఇష్యూ. ఇక్కడ తప్పు జరిగింది, చాలామంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ప్రభుత్వాలు షుడ్ గెట్ టు ద బాటమ్ ఆఫ్ దిస్. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరగాలి, శిక్ష పడాలి. అంటే అప్పట్లో తెలంగాణలో మీ సర్వే అవుతున్నారు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించింది అనుకోవచ్చా పూర్తిగా మీ ఎదుగుదల లేకుండా ఉండడానికి? ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ సంబంధం, ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. అంతకుముందు అంటే మీకు సంబంధించినటువంటి కొంతమంది అనుచరులను కూడా ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కొంతమంది బెదిరించారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు అనేది కొన్ని వార్తలు. ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారులే కాదు, ఏ లెవెల్లో ఏ బెదిరింపులు, ఏ ఒత్తిళ్లు చేయాలో అన్నీ చేశాడు జగన్మోహన్ రెడ్డి.